అందరికీ నమస్కారం అండి. శివుడు భక్తులతో కలిసి కూర్చొని భోజనం చేసే అద్భుతమైన దేవాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. కేరళ రాష్ట్రము కొట్టాయం జిల్లాలో వైకోం మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు భక్తులతో కలిసి కూర్చొని భోజనం చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు. శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు ఇలా ఎన్ని పేర్లైనా ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ప్రతి ఊర్లో శివాలయంలో శివ పూజలు ప్రతిరోజు జరుగుతుంటాయి. హరహర మహాదేవ, శంభో శంకర అనే భక్తి పారవశ్యపు ఆలాపనలతో అన్ని ప్రాంతాలు ఇలాగే ఉంటే బాగుంటుందేమో అనిపించేలా శివాలయాలు ఉంటాయి. శివుడు కొన్ని ఆలయాలలో స్వయంభూవుగా, మరికొన్ని ఆలయాలలో దేవతలు, మునులు, సామాన్యులు ఇలా అందరి చేతులతో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటూ ఉండటం జరుగుతుంది. అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుల మధ్య కూర్చొని భోజనం చేయటం అనే విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరూ వినరు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైకోం మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శివుడు. ఇక్కడ శివుడిని వైకతప్పన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శివలింగము త్రేతాయుగం నాటిది అని నమ్ముతారు. ఈ వైకోం ఆలయంలో పురాతన కాలం నుంచి కూడా అందరూ గుడిలోకి వెళ్ళి చక్కగా శివుడిని దర్శించుకునేవారు. ఇక్కడ ఎలాంటి కుల విచక్షణ లేదు. వైకోం ఆలయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు తన భక్తుల మధ్య కూర్చొని భోజనం చేస్తాడని భక్తులు నమ్ముతుంటాడు. సాక్షాత్తు ఈ ఆలయంలో పరమేశ్వరుడు తన భక్తుల మధ్య కూర్చొని భోజనం చేస్తాడని భక్తులు నమ్ముతారు. పరశురాముడు ఈ ఆలయంలో శివుడిని ప్రతిష్ఠించి పూజించాడు అంటారు. ఈ ఆలయము 11వ శతాబ్దానికి చెందింది. ఆలయంలో చెక్క పనులు, గోడల మీద అందమైన బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 15-18 శతాబ్దాల మధ్య ఏర్పాటు చేశారని భక్తులు నమ్ముతుంటారు. పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ పరమేశ్వరుడిని 3 రూపాలతో కొలుస్తారు. ఉదయం దక్షిణామూర్తి రూపంలో జ్ఞానాన్ని బోధించే గురువుగాను, మధ్యాహ్నం కిరాతమూర్తి రూపంలో, వేటగాడి రూపంలో శివుడిని పూజిస్తారు. ఇక సాయంత్రము సచ్చిదానందమూర్తి రూపంలో సత్యం, చైతన్యం, ఆనందాల స్వరూపంగా పరమేశ్వరుడిని పూజిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.